ఇప్పుడు ఈ సందులోకి వెళ్ళాలి. దేవుడా రక్షించు, కాపాడు, నేను పడకుండా చూడు చాలు. అమ్మో, నీకు కనిపిస్తుందా? చీకటి ధరావి వీధుల్లో అనుకోకుండా ఒక తెలుగు ఫ్యామిలీ నాకు కనబడ్డారు. వాళ్ళు ఎంత ప్రేమతో వాళ్ళ ఇంట్లోకి నన్ను పిలిచి వాళ్ళ హోమ్ టూర్ చేశారు. సో మీరు కూడా చాలా ధరావిలో ఒక హోమ్ టూర్ చూడబోతున్నాం. మనం చూపించాను. ధరావి ప్రపంచం మొత్తంలో 3వ లార్జెస్ట్ స్లమ్. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి డిప్లోరబుల్ పరిస్థితులు ఉంటాయో మీరు ఊహించలేరు. ఎంతమంది ఇక్కడ బతుకుతారు. 2.4 స్క్వేర్ మీటర్లో 10 లక్షల మంది బతుకుతారు. సో మనం ఆల్రెడీ నిన్న ముంబై రిచెస్ చూసాం, ముంబై పావర్టీ చూసాం. ఇవాళ అసలు ధారావిలో రెసిడెన్షియల్ ఏరియాలో మనుషులు ఎలా బ్రతుకుతారు, ఎన్ని అంతస్తులు ఉంటాయి, ఇది మురికివాడ అంటే పేరుకే మురికివాడనా నిజంగా మురికివాడ, ఇవన్నీ ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? అంతేకాకుండా ఒక్క ఫ్యామిలీ హోమ్ టూర్ కూడా మీకు డెఫినెట్గా చూపిస్తా. ఎలా ఉంటుంది లోపల, ఇంత మురికివాడలోని ప్రజలు ఎలా బతుకుతారు, వాళ్ళకి నీళ్ళు ఎలా వస్తాయి, కాలువలు ఎలాగా, బాత్రూమ్లు ఎలాగా, ఇదంతా. ఇది కొంచెం రిస్కీ వీడియో. ఆవిడ వీడియోలో క్లియర్గా చెప్పారు, సార్ తీయొద్దు, ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తారు, ఫోన్ లాక్కుంటారు అని. మనం తగ్గేదేలే అని లోపలికి వచ్చేసాం. ఈ రెసిడెన్షియల్ ఏరియా మీరు నిజంగా చూస్తే మీకు లైఫ్లో ఒక పర్స్పెక్టివ్ మారిపోతుంది అన్నమాట. సో ఇవాళ చెక్ చేద్దాం. తెలియదురా? ఎక్కడ? తెలంగాణ? మీది హైదరాబాదా? ఎక్కడి నుంచి? నారాయణపేట్. ఆల్రైట్ గైస్, నిన్న చూశారు కదా మొత్తం మనం ముంబైలో రిచెస్ట్ పార్ట్స్ చూపించాం. ఆ తర్వాత ధారావిలో ఎంత ఘోరమైన పార్ట్ మీకు ధారావి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. ఇవాళ రెసిడెన్షియల్ పార్ట్ చూపుతాం. మన బిజినెస్ సెక్షన్ మీకు చూపించాను, అది కంక్లూడ్ చేశాను, పెద్ద వీడియో అయిపోయిందని. ఓకేనా? మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకే తెలీదు. ధారావి లాస్ట్ టైం డీటెయిల్గా చేసాం, కానీ ఈసారి ఇప్పుడు రెసిడెన్షియల్ పార్ట్ లోపలికి వెళ్తున్నాం. ఓకేనా? వెళ్తున్నాం. రెడీయా? 1 2 3 లెట్స్ గో. సారీ, last time when we walked here, they didn't allow the guests to even remove the pictures. Okay. They were very strict. So wherever they ask us to stop, we stop. Sir, don't remove, otherwise they will come to you like how that guy came. Okay. So ఇదిగోండి రెసిడెన్షియల్ సెక్షన్లోకి వెళ్తున్నాం. అవి డోంట్ రిమూవ్ అంటే తీయొద్దు అంటుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది కానీ తీయొద్దు. So they said that you can walk. Okay. There's no harm. You can even. So this is the residential section, right? Yeah. You want cables? No. Yeah, but then they said that avoid. Okay. See, all this is getting demolished. It's not the same anymore. సో ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతారు చూద్దాం. ఇల్లు ఎవరైనా హోమ్ టూర్ చూపిస్తే చూపిద్దాం. ఇవాళ రాత్రి. Okay, walk. Okay, but at some point of time, this continues. So because that group of boys and men know they are very aggressive. No, the moment they say, I will just stop. No, they will not say. They will come to you and they will tell you that just instantly stop it. Hi. Hello. Hi. You remember these boys and children? They had removed the Bye picture with them. नाम क्या है? आपका नाम क्या है? What? बाबू. आपका नाम बाबू है. He's become much better. You have to see him. You've seen him before? He was like a skeleton. Aha. Hi bye. సో సన్నగా ఉండేవాడంట, చెప్తుంది ఇంప్రూవ్ అయ్యారని. ఇది కూడా ఇల్లు, ఇవన్నీ ఇల్లు కర్టెన్స్ ఇచ్చేసారు కదా. 1 2 3 4 అంతస్తులు వెళ్ళడానికి అంటే చాలా సేఫ్టీ హజార్డ్. వీళ్ళేమో ఇమ్యూన్, వీళ్ళకేం డిజీజెస్ రావు, కానీ ఈ మురికి వల్ల ఇదంతా వేరే వాళ్ళకి. హలో, आपका घर है क्या? ओके, आपका नाम क्या है? सादिया. हाँ? सादिया. सादिया. ओके. Come. ఇవాళ నీళ్ళు, మురికి నీళ్ళు. ఇదిగోండి ఎవరో ఇల్లు. హాయ్. ఎవరో ఇల్లు లోపల పడుకున్నారు, అందరూ షెడ్యూల్తో పడుకున్నారు వేడికి.
నన్ను అడిగితే మళ్ళీ ఎక్కడ తిడతాడేమో అని So రికార్డ్ చేయలేదు. don't remove the video here, but this is the bakery. You can picture, but no video. ఓకే. బేకరీ ఉంది, తీయొద్దన్నారని తీయట్లే. 500 కేజీలు బిస్కెట్లు రస్కులు చేసి ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు అన్నమాట. అర్థమైంది మీకు? సో ఇది చూపించను వద్దన్నారు. వెళ్ళిపోతాం రెజిస్ట్రేషన్ సెక్షన్ నుంచి. మొత్తం సీసీటీవీ అంట. జనం మాత్రం ఫుల్ స్టైల్గా ఉన్నారు. బయట వెళ్ళే క్లబ్లో కనిపిస్తే నాకు లాస్ట్ టైం వాడు ఒక క్లబ్లో పరిచయం అయ్యాడు. ఫుల్ మోడల్ లాగా ఉన్నాడు. ఏదో చూస్తే టాప్ బాలీవుడ్ యాక్టర్లో ఉన్నాడు. ఎక్కడంటే ధరవి అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. అన్ని ఇలా ఉంటాయి కానీ స్టైల్కి తప్పే ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ డబ్బులతో ఏమైనా చేసుకోవచ్చు. ఇదిగోండి సూట్. So still all these garment making, గార్మెంట్స్ lunch bags and soap factory, bakery సేవ్ ఫ్యాక్టరీ, బేకరీ. in the heart of the restaurant. ముంబైలో దొరికే చాలా ఫ్యాషన్ ఇండస్ట్రీ, గార్మెంట్స్, లగేజ్ మనం కొడతాం కదా, ఇంపార్టెంట్ అన్నీ కొంటాం కదా, అవన్నీ కూడా ఈ ధారావి స్లమ్స్లోంచే వస్తాయి. మీ ఇక్కడ చూస్తున్నారు పక్కన హై ఎండ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్, హై ఎండ్ లగేజ్, హై ఎండ్ లెదర్ అన్నీ ఈ మురికివాడలోనే వస్తాయి. మనం ఎక్కడ కొంటామో మనకు తెలియదు కదా. సో యాక్చువల్గా ఎక్కడ ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతాయి మీకు చూపిస్తున్నా. అదే గీతం So even the utensil soaps and the what you say, what you wash with This is the the place we went through, right? Last time? Yes. I remember. Yes. We almost slipped. we did. Almost slipped. I did slip. Okay. ఇప్పుడు ఆ సెక్షన్లోకి వెళ్ళాలి. Okay, let's walk through Yeah. this. We'll manage. Yeah, sure. Let's go. Just a bit of walking and then we'll go to the leather factory where we No, have no, I gone wanted to before. see one. We spoke with one lady and she showed us her home last time. She's not there. They shifted. I can use that. I remember his name was Ayaz. Yeah. Aziz. No, no, Hindu lady. Hindu lady. I have the video, no? Okay. చదవండి. చూసారా ఇల్లు ఇవి కట్టేశారు మీద మీద మీద. ఇవ్వండి ఇవి బాల్కనీ ఇన్నంతస్తులు 1 2 3 4 ఆ పైన యాస్బెస్టాస్, సేఫ్టీ హాజర్ చూసారా ఎంత ఎలా ఉన్నాయో ఇక్కడ మెట్లు. హాయ్, ఇప్పుడు ఈ సందులోకి వెళ్ళాలి. దేవుడా రక్షించు, కాపాడు, నేను పడకుండా చూడు చాలు. అమ్మో, ఈ కనిపిస్తుందా? టార్చ్ చేయమంటున్నాడు ఈ చీకట్లో కదా. అమ్మా, ఇవన్నీ ఇల్లు, అన్నీ హోమ్స్. ఈ మెట్లు చూడండి పైకి. హాయ్, क्या है नाम? पीयूष। हाँ, पीयूष। पीयूष, ये आपका घर है क्या? हाँ। कितना लोग रहते हैं इधर? 4। 4। आप? मैं अकेला हूँ। तो आप अकेला? हाँ 4 लोग बोला था ना. हाँ, मतलब इधर मेरी दीदी भी है ना। हाँ, रिकॉर्ड कर सकता हूँ? नहीं नहीं नहीं. नहीं वो भी। ओके रिकॉर्ड नहीं करना। ओके Avoid sir. ओके ओके, लेट्स गो. थैंक यू. थैंक यू। రికార్డ్ చేద్దాడు. Video, sir. Don't పడుకోవడం. do any recordings. ఇవ్వండి సూట్ కేసులు చేస్తున్నారు. Be careful, you don't. For what purpose you came here? Just to see, bro. Not to see the slums, to see hardworking people of Dharawal. Go through this. I can. ఇది బెడ్ అయింది, ఇప్పుడు ఈ సొంతగా వెళ్తుంది. Hold on, sir. Hold on. ఓకే, Be careful, wash your hands. బీ కేర్ఫుల్. యా యా, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకోని వెళ్తున్నా. So we have to walk straight యా, ఓకే. నో to the leather factory. అమ్మో, ఇవన్నీ యా వచ్చి ఇవన్నీ చూడలేదు. ఏ లగ్తాయే. యా యా, ఇక్కడ ఇది చూడండి ఒకసారి. ఎంత స్టీప్ ఉందో మీదకి వెళ్ళడానికి. ఆ మీద లాక్ వేసేసి ఇలా ఉండదు. ఇవన్నీ ఇల్లు, ఇవన్నీ ఇదొక ఇల్లు, దారి. ఇవన్నీ ఇల్లు బాగుంది లోపల యాక్చువల్లీ.
చూసారా పైకి చీకటి, ఎలక్ట్రిసిటీ ఉందో లేదో తెలియదు నాకు. థ్యాంక్ యూ. చెమట కారిపోతుంది వేడికి వాటి మీద. ఆ పైన కట్టేది చూసారా. ఇవ్వండి ఇల్లు, గ్యాస్ స్టవ్ అన్ని కనిపిస్తుంది. So we have to. నీళ్ళు పడుతున్నారు ఆయన, ఏ నీళ్ళు ఊరుకునేదా ఏం నీళ్ళు. Let's walk from here. Come here. అమ్మో, ఏ నీళ్ళు పడుతున్నాయో మీద సాంగ్ చేయాలి. ఇవన్నీ చూపిస్తున్నా, ఇది చూడండి. ఈ మెట్లు, లైట్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, వాటర్ ఉంది. వీళ్ళందరూ ఖాళీ చేస్తారా తెలియదు నాకు. లక్ష్మి అంటే ఎక్కడ ఉంటారు అనుకున్నా. ఇవ్వండి ఎవరో ఇల్లు ఇది. ఎవడు తీస్తే ఎవడు నా మీద ఎక్కిస్తాడు అని తీయట్లేదు. చూసారా ముంబై. द ग्रेट मुंबई. हेलो सस्ते में यहाँ ఆ ఇంట్లోనే 6 పడుతున్నారు. అక్కడే టీవీ ఉంది, ఇదిగోండి బెడ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడే పచారీ కొట్టు ఉంది ఈ సందులోని. బ్రెజిల్లో స్లమ్ చూసాం కదా మనం, మీకు చూపించాను. బై ద వే ఎవడెవడైతే ఏడుస్తున్నారో నా మీద, ఫస్ట్ నేను చూపించింది అమెరికాలో హోమ్లెస్ పీపుల్. ఓకే, అమెరికాలో హోమ్లెస్ పీపుల్ చూపించాక బ్రెజిల్ చూపించా, తర్వాత అర్జెంటీనా చూపించా, ఆ తర్వాత మెక్సికోలో స్లమ్ చూపించా. అవన్నీ చూపించాకే ఇండియా చూపించాను. సో ఒక్క వీడియో చూసి గెంతొద్దు, అరే నువ్వు ఇండియా వచ్చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు. హాయ్, ఒంగో నడాలి లేదా వైర్లు తగిలేస్తాయి. అమ్మ వచ్చేసాను బయటికి. చూసారా తలుపు ఇలా ఈ లెవెల్ ఉంటుంది అన్నమాట, ఇలా ఉండకుండా ఇలా ఉంటుంది. హాయ్, कैसे हो? बस ठीक, आप कैसे हैं? आपका नाम क्या है? इसका नाम मेरा नाम। कितना लोग रहते हैं इधर? हम लोग इसमें नीचे ऊपर सात। बीच में है, नीचे ऊपर है। ये ऊपर कौन रहता हम है? लोग ही रहते हैं। हाँ आप ही. हाँ। आपका कितना घर है इधर? 1 2 3 आप है। साउथ है क्या? हाँ हाँ साउथ आंध्र से. हाँ मेरे को लगा तेलंगाना। తెలంగాణ ఎక్కడ తెలంగాణనా? मारी हैदराबाद। మీది హైదరాబాదా? ఎక్కడి నుంచి? ఆ? नारायणपेट। నారాయణపేట్. నారాయణపేట అంటే ఎక్కడ వస్తుంది? మహబూబ్ నగర్. మక్తల్। ఆ? మక్తల్। భక్తల్. ఏం చేస్తున్నారు ఇక్కడ ముంబైలో? మేమంటే బాగుంది ఇక్కడనే ఓ ఇక్కడి నుంచి ఉన్నారు, కానీ తెలంగాణ నుంచి వచ్చారు. ఇవాళ నేను డోబిఘాట్కి వెళ్ళాను, అక్కడ కూడా తెలంగాణ వాళ్ళు కనిపించారు. అక్కడ మొత్తం వాళ్ళే ఉన్నారు. నిజామాబాద్ వాళ్ళు. మీరు ఇక్కడే పుట్టి పెరిగారా? సో ఇక్కడ మీకు ఇల్లు కావాలంటే ఎలాగా? మీరు జస్ట్ వచ్చేసి ఇల్లు తీసుకోవడమేనా? లేలే మేము ఉన్నామంటే మేము 95 లో ఇక్కడ 90 లో వచ్చినాం మమ్మీ వాళ్ళు. ఆ. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఏం చేస్తారు మమ్మీ వాళ్ళు? మమ్మీ మేము పని చేస్తాం. అదే ఏం పని? పని అంటే ఏమైనా గార్మెంట్ లో ఆహా. పని చేసుకుంటాం. మీరు 95లో వచ్చారా తెలంగాణ నుంచి? వచ్చి 95 లో వచ్చి 35 ఇయర్స్ నేను ఇప్పుడు 35 ఇయర్స్. 35 ఏళ్ళు. ఇందిరా గాంధీ వచ్చింది. ఇది ఇందిరాగాంధీ వచ్చింది 83లో. అప్పుడు పెళ్ళైంది 84 అనుకుంటా. ఆ తర్వాత ఇక్కడ వచ్చినారు వాళ్ళు. ఆహాహా. కానీ ఆంధ్రలో ఎక్కువ కనబడట్లేదు, తెలంగాణ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఆ. ఆహాహా. సో ఆంధ్రాలో ఉన్నారు కానీ ఈ సైడ్ లో లేదు, వేరే సైడ్. వేరే సైడ్ లో అంటే బాంబే ఆ సైడ్ లో ఉన్నారు వాళ్ళు. ఆహా. విరార్ ధారావిలో లేరా ఆంధ్రోళ్ళు? ధారావిలో ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నారా? ఆ. ఆహాహా. ఈ మన కల్వలో ఉండరు. కల్వలో సో ఇది మీ ఇల్లు ఆ లోపల కూడా ఉంది. రావచ్చా? తీస్తా ఇవి. సో అది కూడా హోమ్ టూర్ మన తెలంగాణ వాళ్ళది, చాలా కైండ్. ఇంట్లో ఏ బాగుంది. పైన మీనా ఆ పైన కూడా మీదే, ఆ మీదే నిలబడొచ్చు. ఇలా పైనుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నిలవడానికి ఉంది. అక్కడేంటి బట్ల? ఆహా లేదంటే ఇది బయట బట్టలు ఆరేసి మాల కొనికి బయట. యాక్చువల్లీ లోపల బాగుంది, బయట అది ఇట్లుంచి కనిపిస్తుంది చిన్నగా ఉందని, ఆ. కానీ ఇలా పెద్దగా ఉంది. పెద్దగా ఉంది. ఓకే, సో ఇది మీ కిచెనా?
ఇదే మా కిచెన్, ఇక్కడ ఇక్కడ చేసుకుంటాము. బాత్రూమ్ ఉందా లోపల? ఇక్కడనే బాత్రూమ్, ఇక్కడనే ఉంది వాష్రూమ్. అంటే అందరూ బయటికి వెళ్తారు కదా, మాకు కూడా, మేము కూడా బయటికే, కానీ ఇదా స్నానం చేయడానికి ఓన్లీ స్నానం చేయడానికి, టాయిలెట్ లేదు. టాయిలెట్ లేదు. ఇక్కడ టాయిలెట్ మేము చేసుకుంటలేము, ఒకే రూమ్ లో. అవునవునవును. చూడండి, ఎవరిని చూపించాలో అనుకుంటే మన తెలంగాణ వాళ్ళే చూపించారు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవచ్చు. ఈ పైన, పైన నిలబడతంత ఉంది. ఆ పైన ఏంటి పడుకుంటారా? పడుకుంటాం. అంటే నిలబడే చోటు ఉంది లోపల. అదే పడుకోవచ్చు. పడుకోవచ్చు. సో మొత్తం ఎంతమంది ఉంటారు 3 ఇల్లు కలిసి? ఇక్కడ అందరూ బాంబేలో ఇట్లనే చేస్తారు. 7 మంది ఉంటాము. 7. ఈయన కింద పైన. నీకు తెలుగు వచ్చా? వీళ్ళకి రాదు, నేర్చుకుంటారు. మా మాతృభాష కదా తెలుగు. మాతృభాష నేర్చుకోవాలి మరి. అవును, మదర్ టంగే కదా. నేను అమెరికాలో ఉంటాను, నేనే తెలుగు మాట్లాడుతున్నాను. మరి మేము ఇక్కడ ఉంటాం 7 మంది. కానీ ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ కదా ధరవిలో పూరం ఇక్కడ ఎక్కువ. అంత. ఇక్కడ అంటే అందరు ఉన్నారు, కానీ వాళ్ళ మెజారిటీ కొంచెం ఎక్కువ ఉంది. కానీ బయట వేడుకుంది, ఇక్కడ చల్లగానే ఉంది. అది బయట అంటే కొంచెం ఏమంటే చిన్న చిన్న రోడ్లు. చిన్న ఉన్నాయి మీ కదా. పేరమ్మా? నా పేరు జ్యోతి. జ్యోతి. మీరు? నాగమ్మ. నాగమ్మ. నారాయణపేట అంటే నాకు తెలియట్లే ఎక్కడో. పట్కల్ అంటే ఎక్కడ? అది అంటే మనం మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ కర్నూలు దగ్గర వస్తుందా? ఒక పల్లెటూరు. రాయచూర్ కర్ణాటక 3 స్టేట్లు. రేగోలు. చూడండి, ఇది ఇల్లు, ఫ్యాన్ ఉంది, లోపల ఉండొచ్చు, స్టీల్ సామాన్లు, బాగుంది కిచెన్. ఇది వాష్రూమ్ ఓన్లీ స్నానానికి. అంటే చూడడానికి స్లమ్ ఏరియా ఇట్లా ఉంది, బయట కానీ బాగాలేదు, లోపల. లోపల మంచిగా ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు ఎంత ఖరీదు ఉంటుంది కొనాలంటే? 47. 30 lakhs ఉండొచ్చు. ఈ ఒక్కటి 45. మొత్తమా? మొత్తం 45. 45 lakhs. బా. కానీ ఇప్పుడు మర్చిపోయినా మెయిన్, ఇప్పుడు అదానిది ఏదో తీసుకొని మీ అందరినీ పంపించేస్తున్నారు కదా. అట్లా ఏం లేదు, అది రూమర్స్ చెప్పలేం. కానీ మాకైతే వాళ్ళు చెప్పినారు, ఎవరైనా 95 నుంచి ఇక్కడ ఉన్నారు కదా, ఏ ఏరియాలో ఉన్నారంటే వాళ్ళకి మేము ఇక్కడనే ఇచ్చేస్తాం. అంటే మీకు అపార్ట్మెంట్ ఇస్తారు? పక్కన మెట్రో ఉంది, ఆ తర్వాత అక్కడ నుంచి స్టేషన్ ఉంది, మైల్ స్టేషన్ ఉంది, మొత్తం మాకు మిడిల్నే ఉంది కదా. అయితే వాళ్ళు అన్నారు ఇచ్చేస్తాం మీకు. అంటే అపార్ట్మెంట్ ఇస్తారు మీకు? అపార్ట్మెంట్ మాకు 3 ఇస్తారా, ఒకటే ఇస్తారా? ఒకటే ఇస్తారు, 3 ఇయ్యరు. మీద వేరే జాగాలో ఇస్తారు, కిందికేమో పర్మనెంట్ మాదే కదా, ఈ చోటుకి మేమే ఓనర్. సో ఇక్కడే ఇస్తారా? ఇక్కడే ఇస్తారు. ఇక్కడ మధ్యలో ఎక్కడో పంపించేస్తే ప్రాబ్లం, మీకు ఇక్కడే ఇస్తే నో ప్రాబ్లం. అవును, అదే అంతే కదా. మాకు ప్రాబ్లం ఏం లేవు, కానీ ఇక్కడ చాలా మంది illegal. గార్మెంట్స్ అదే ఉన్నాయి. బయట పెడితే ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఆయన అయూబ్ ఖాన్ అంట, డాన్ ఆఫ్ ధారావి, చెప్పాడు అత్తీకు ఇత్తీకు ఎవడైనా నేను ఆపితే నా పేరు చెప్పు అని చెప్పాడు. ఎందుకంటే చాలా మంది ఇల్లీగల్స్ ఉన్నారు, వాళ్ళు ఫోటోలు తీసి హెరాస్మెంట్ అవుతుంది. అదే మాకు కూడా అదే. అంటే ఎందుకంటే ఇప్పుడు మీరైతే మా వాళ్ళే కదా, కానీ ఇప్పుడు బయట వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏమంటారు టాయిలెట్ ది తీసుకుంటారు, ఇంకా బయటది తీసుకుంటారు, మొత్తం చూసి ఇది అక్కడ వెళ్ళి ఇది చాలా స్లమ్ ఏరియా చాలా చీప్ ఉంది. ఇప్పుడు మీరైతే బయటికి ఉంటారు, మీకు తెలియదు, కానీ మేము ఇక్కడనే ఉంటాం కదా, ఇక్కడ మాకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటున్నాం, కానీ మేము ఈ దారాయిలో ఉంటున్నాం, మాకు ఇక్కడ ఏం తొందరగా మేము జ్వరాలు మాకు రావు. అంటే మీరు ఇక్కడ ఉంటారు, మేము వస్తే మాకు వచ్చేస్తాయి. మీకు కూడా రావు. ఇంకా బయట అంటే ఒక టాయిలెట్ రూమ్ మీరు అంటే ఇప్పుడు యూజ్ చేస్తారని. ఒకసారి చెప్పండి, మొత్తం ఇంతమంది ఉన్నారు, 10 లక్షలు 5 లక్షలు, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి? ఒకటే ఉంది, ఒకటే టాయిలెట్. వేరే జాగాలు ఉన్నాయి. ఏరియా వైస్ వేరే వేరే ఉంది. ఇప్పుడు మాకైతే ఇది ఒకటే ఉంది. ఎన్ని ఇల్లుకి ఇది? ఇది ఒక 100 ఇల్లు, 50 ఉన్నాయి. 50 or 100 ఇల్లుకి ఒక టాయిలెట్. 5 రూమ్లు ఒకే టాయిలెట్ అయితే 10 టాయిలెట్ ఉన్నాయి. లేడీస్ ది వేరే, జెంట్స్ ది వేరే. కానీ 10 కూడా అప్పుడప్పుడు కానీ మాకు కరోనాలో అయితే మాకేం కరోనా రాలే కదా, మేము సోషల్ డిస్టెన్స్ అన్నారు. సో మీరే స్ట్రాంగ్ ఉన్నారు అయితే మాకన్నా. మేమే చాలా స్ట్రాంగ్ ఉన్నాం కదా, మాకు ఏ వ్యాధి రాలేదు, అందరితో మంచిగా ఉన్నాం. అప్పుడు కులం లేవు, ఏం మతం లేవు, మీ వాళ్ళు మా వాళ్ళే అందరు మన వాళ్ళు అనుకున్నాం. సో మాకైతే ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. మేము చిన్నప్పటి నుంచి పెద్దగా అయినాం. నేను 36 years నాకే ఇక్కడ అయిపోయింది. ఇది నా 2nd generation. మా వాళ్ళు ఇది నా తెలుగు నేర్పించలేదు మీరు? లేదు, ఖచ్చితంగా మీ అమ్మగారా అత్తగారా? మా మమ్మీ. అవును. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన లేడు, సింగిల్ పేరెంట్. ఓకే. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను, వాళ్ళే చూసుకుంటారు. మీరే మీ నాన్నగారు ఉన్నారా? నాన్న ఉన్నాడు. ఏం చేస్తారు నాన్న? ఆయన షాప్ లో పని చేస్తారు. ఓకే. ఈవిడ మా చెల్లెలు. మీ చెల్లెలు. సో అందరూ అమ్మ దగ్గర ఉండిపోతున్నారు. ఆమెకు పెళ్లి కాలేదు, ఆమె వర్క్ చేస్తుంది. ఏదైనా అమ్మ దగ్గర ఉండిపోతున్నారు. అమ్మ తమ్ముడు అన్నాడు. అవును, అమ్మ నాన్న మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటారు? వీరార్లో ఉంటారా మీ అబ్బాయి? ఆయన ఏం చేస్తారు? ఆఫీస్ లో పని చేస్తారు. మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. నేను అనుకుంటున్నా ఎలాగ ఇల్లు తీయాలి అని, కరెక్ట్ గా మీకు దొరికారు. లాస్ట్ టైం ఒక మరాఠీ ఆవిడ చూపించింది ఇల్లు 4 years బ్యాక్.
బ్యాంక్ లో పని చేస్తాడు. మీ చిన్న కొడుకా? ఆమె ఆర్మీ ఆఫీస్ లో పనిచేస్తాడు. వద్దా తీయద్దా? అందరూ చేసుకుంటూ వచ్చినాము. మంచిదే. మేము సంపాదించలేము. మీరు ఎవరి మీద పడకుండా మీ మీద మీరు బతుకుతున్నారు అది. అంటే మాకు ఒకటి ఉంది, మా ఆయన చూస్తే మీరు ట్రైబల్స్ అయ్యానా? మామ. మీ ట్రైబల్సా? లేదు లేదు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు. మీరు బంజారాస్ అలాగే ఆహా అలాంటిది ఏంటి అంటే అప్పుడు ఏమంటారు? కట్టుకోవడం. మటన్ మటన్ కొడతారా? అదే మా కులం. అదే మటన్ ఓన్లీ ముస్లిమ్స్ కొడతారు అనుకున్నా, హిందువులు కొడతారా? హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు కదా. ఆ కులాన్ని ఏమంటారు? మరాఠీ కసమ్మ. మరాఠీ. లేదు తెలుగులో కట్టుకోలు అంటారు, కట్టుకోలు. మరాఠీలో ఏమో తెలుగులో కటిక్ అంటారు. ఓహో హిందూ కటి. తెలుగులో అమ్మమ్మని అందరిని అడుగు ఆరా పెట్టుకోడు. ఆర కట్టుకోలు అంటాం వాళ్ళు మాకు. ఇంకా రెండోదంటే వీళ్ళు వాళ్ళ బట్టలు అట్లా ఉన్నాయంటే ఆ టైంలో అట్లానే అలా ఉండాలి. ఉండదు. ఆరా కట్టుకోలు. ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయిపోయింది కానీ మీకేం ఫీలింగ్ ఉండదు. ఇంతకు ముందు అదే మీరు మహారాష్ట్ర వచ్చేసారు కదా, అంటే మాకు ఇక్కడ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. బాగున్నాయి. అదే 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 మీకు పక్కనే మెట్రో, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడే షాపింగ్, ఇక్కడే క్లీనింగ్, స్టాప్ అన్ని దగ్గర. మీరు బయటికి వెళ్తారు కదా, ఆ. అక్కడ మొత్తం ఫ్రూట్ షాప్ ఉంది మొత్తం. అంటే మాకు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ లోపల ఉంటే చాలా ఆ రోడ్ అంటే వచ్చింది కష్టం ఉంది కానీ ఇక్కడికి వస్తే బాగుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ లేదు అందుకే. కానీ మాకైతే అనిపిస్తుంది మీకైతే దగ్గర, మీకు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు కదా మీకు దగ్గర. ఒక 2 minutes మెట్రో. ఈ లోపల నుంచి వచ్చాం కదా అమ్మా. एक्चुअली जो घर है ना वो अच्छे हैं. रास्ता जो वे రాస్తా ఏ బతారా క్యూకి ఎందుకంటే గవర్నమెంట్ కానీ అమ్మాయి తెలుగు బాగుంది, మీది బాలే. అలా ఆమె కూడా వచ్చు. వచ్చి కదా తెలిసిపోతుంది వేరేలాగా. మీరు మాట్లాడితే అసలు ఏం తెలియట్లే, తెలుగు నేటివ్ లా ఉంది. నాకు మాకు అంతే మీకు తమిళ ఫీల్ లేదు వచ్చు, ఇక్కడ? ఇదే మాకు తెలుగు వచ్చు. మరి ఇంకే ఇక్కడ కూర్చొని రోజంతా టీవీ తీసుకోవచ్చు. లేలే మాకు తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, అబ్బా పాలిగ్లాట్, కన్నడ వచ్చు, కన్నడ వచ్చు, అన్ని భాషలు వచ్చు. గ్రేట్. బాంబేలో వచ్చినాం కదా అన్ని నేర్చుకోవాలి. నాకు నిజంగా ఇవాళ మొత్తం జరిగింది, చాలా చేశాను. చాలా సంతోషం ఉంది మిమ్మల్ని కలిసినందుకు. మాకు కూడా అవును. అంటే మేము అది చాలా ఎప్పుడైనా యూట్యూబ్ లో నా చూడండి రవి తెలుగు ట్రావెలర్ అని ఉంటది. లేదు మేము అంటే మీకు టెంపరీగా వేరే ఇంటికి వెళ్ళిపోయి ఎన్నాళ్ళు ఇస్తారు? 1 year, 2 years లో ఇస్తారు. 2 years, మినిమం 3 years అంటే మీరు పూర్తిగా మర్చిపోతారు ఈ ఏరియా. అట్లనే మేము గవర్నమెంట్ కి టెక్స్ కడుతున్నాం కదా, ఇది మా ఇల్లు, మీ మాకు సొంత ఇల్లు. ఇక్కడ మాకు ఫోటో పాస్ ఉంది, మాకు ఇక్కడ మొత్తం లీగలే ఉన్నాయి. కానీ వేరే వాళ్ళది కొంచెం కష్టం. ఏరియా వైజ్ చూసారు కష్టం. మాకు 25 లో కూడా ఇక్కడ నేను ఇల్లు చూపించడమే కాకుండా టీ తాగుతారని అడిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అది లేదు తాగితే చేస్తాం. లేదు వద్దాం. 2000 అది జూలైలో బాడొచ్చింది కదా, ఆ. అప్పుడు కూడా ఇక్కడ మాకు నీళ్ళు రాలేదు, మేము మంచిగానే ఉన్నాం. అప్పుడు కూడా మాకు పైసలు ఇచ్చిండ్రు మా గవర్నమెంట్, మొత్తం మాకు మంచిగానే చేసింది, మాకు ఇక అభ్యంతరం లేదు. మీరు 100% మరాఠీ అయితే ఇంకా మహారాష్ట్ర, తెలుగు ఫ్రమ్ మహారాష్ట్ర. తెలుగు ఫ్రమ్ మహారాష్ట్ర, కానీ తెలుగు వాళ్ళం అంతే తెలంగాణ వాళ్ళు. కొంచెం తెలుగు కొంచెం మహారాష్ట్ర. సర్నే మేము మహారాష్ట్రది మాండ్రే, వీళ్ళది మాండ్రే, అది చకోలే. కానీ తెలంగాణ ఎందుకంటే పెళ్లి అయింది, పెళ్లి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం అట్లా. చాలా 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 థ్యాంక్స్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పాలో కూర్చో. సో అది గైస్, నోరుంటే ఊరు కరవా. మనకి ఎవడ ఆప్షన్ Sir, చెప్పండి. can I know your channel name? రవి తెలుగు ట్రావెలర్. మేజ్లోంచి మొత్తం వచ్చేసాం. మనం మంచి తెలుగు ఫ్యామిలీ దొరికింది. ఎంత బాగా మాట్లాడారు. ముస్లిం ఫ్యామిలీ, ఇదిగోండి లోకల్స్, ఇవన్నీ చూడండి ఇదంతా. సో వి వాక్. ఐ జస్ట్ నీడ్ చిల్డ్ కోకో కోలా సమ్వే. థ్యాంక్ యూ భయ్యా. Bye, sir. బాయ్. హాయ్. హాయ్. చూడండి బాగుందా? ఇది ఇల్లు. బయటకు వచ్చేసాం. అదే सना और अजीज में। हाँ वो थोड़ा सूरत गए गए बाहर। अच्छा लेकिन रहते अभी भी यहाँ पे हाँ हाँ रहते हैं। ఎలా ఉంది గైస్ ధారావి టూర్? నచ్చిందా? చల్లగా ఉంది. అరే ఇట్ ఫీల్స్ సో కూల్ హియర్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ దేర్. again avoid. నేను లోపల తిరుగుతుంటే తస్నీమ్ వాజ్ సో వరీడ్ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అని. వై యూ కన్సర్న్ టెల్ మీ? So because I was concerned because it's a bit I don't have anything. Allah yalla I don't have anything. వై యూ కన్సర్న్? So I was concerned because యూ కన్సర్న్? I was concerned because it was a bit sensitive place that we were walking and people were like literally staring at you.
which I just felt that maybe they're not liking it, and So that's yes, why. I went into Gilgit-Baltistan, Okay. POK. I went into Hunza Valley, Nagar Valley, Chitral Valley, Skardu, Murkide, Muzaffarabad, Abbottabad, everywhere. Everywhere. And you think I'm scared in Dharavi? You're worried about me in Dharavi? Yeah, I was worried about you. That's why I was telling you, Don't be sir, Dharavi. avoid I it can- and just let's walk. I and went see the into Dharavi. most dangerous spots of Nigeria, Afghanistan during the Taliban. Why would this concern me? This is Bharat, Hamara Mr. Desh hai. Ravi is really daring, and he's got all the daring guts to really do this, and I appreciate. And అబ్బా ఆవిడ రోజు వస్తుంది ఆవిడ భయపడిపోతుంది అడికెళ్ళద్దు ఈ మూలకి వెళ్ళద్దు ఎవడ మన ఏం చేస్తాడు పీక్తాడని వెళ్ళా ఆ తర్వాత యూ సెడ్ యూ సా వన్ ఫిల్మ్ స్టార్ హూ ఇస్ ఇట్ his name was Yash. ఓకే అండ్ ఈ లుక్స్ లైక్ మీ దట్స్ వాట్ యూ సెడ్ Somewhat, yes. నో నో హి Yeah, హస్ so అ బిగ్ when I saw బియర్డ్ you now, I just saw immediately, like I commented that, sir, you almost look like the star that I showed you ఐ the విష్ picture of. కాదు And వెంకటేష్ he looks లాగా like ఉంటా you are అంటారు like అయిపోయింది you. నా చిన్నప్పుడు Yash. జగపతి బాబు అనేవారు అది అయిపోయింది ఆ తర్వాత Yash of, ప్రభాస్ KGF. పాకిస్తాన్ అందరూ నేను ప్రభాస్ లాగా ఉన్నాను అది అయిపోయింది ఇప్పుడు కొత్తగా యష్ అంట Yash బట్ ఐ of టేక్ ఇట్ KGF. అస్ అ కాంప్లిమెంట్ బికాస్ ఈస్ అ హ్యూజ్ స్టార్ కేజీఎఫ్ స్టార్ Yes, he is. Yeah. Indeed. బట్ హీ డజంట్ రిజెంబుల్ మీ యాజ్ అ బిగ్ బియర్డ్ నో Yeah, now, yeah, of course, yeah. మేబీ ఐ డోంట్ నో బట్ యూ ఫెల్ట్ ఇట్ So, but sir, if you grow your beard, then you will My beard, even this beard doesn't grow, so I have to make it happen. Maybe I'll have a fake beard, maybe big one. after. Maybe you have that long beard and you look almost. So like Tasneem her. is so amazing. Today she had plans with her friends. ఇవాళ ఫ్రెండ్స్ తోని ప్లాన్స్ ఉన్నాయి నేనేమో నాకు కావాలి లాస్ట్ టైం వచ్చావంటే షీ క్యాన్సిల్డ్ her plans and came with me. So we did Dhobi Ghat, we did commercial part of Mumbai, we went to a beautiful Delhi Darbar restaurant కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నాం గ్రేట్ ఆఫ్ ఇండియా ఓషన్ రోడ్ మెరైన్ రోడ్ అంతా చూసాము ఇవాళ ఐ కవర్డ్ సో మచ్ ఐ క్యాంట్ బిలీవ్ విసా మంత్రాలయ విసా విధాన్ సభ విసా లీలావతి హాస్పిటల్ విసా అంబానీస్ హౌస్ విసా ఇషా అంబానీస్ ఓ మై గాడ్ Everything. ఎంత కవర్ చేసాము And he's such a great blogger because when I was waiting for him outside Delhi Darbar, literally people came and wanted to have a picture with him, and that's where I realized that I was not with సో some మనం ordinary ఎక్కడికి వెళ్ళాం blogger. ముంబైలో కూడా జనాలు వచ్చి రవి 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 అని ఫోటోలు తీసుకుంటుంటే ఆవిడ ఆశ్చర్యపోయింది ఏంట్రా బాబు నువ్వు ముంబైలో నీ ఫ్యాన్స్ ఏంటి అని లైఫ్ ఈజ్ సో గుడ్ Yeah, I గైస్ was literally amazed to see like how people approached to him for a picture, and then that's when I realized that I was not with an ordinary. నో నో ఐఎమ్ వెరీ ఆర్డినరీ పర్సన్ it was వెరీ నార్మల్ very పర్సన్ special. కానీ నేనేం చెప్తానంటే నాకు 2022లో జరిగిన 1 year బ్యాడ్ ఎపిసోడ్ నా లైఫ్ ఈజ్ అమేజింగ్ మొత్తం జీవితం అంతా కూడా పూల బాట కాదు పెద్ద పెద్ద పూల బుట్టలు మరి అన్నీ అలా ఉండవు కదా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు ఆ మధ్యలో 1 year మాత్రం చాలా అనిపించా అంటే ఏ కష్టం లేనివాడికి చేయం కుట్టే ఎక్కువలో ఉంటుంది కదా ఆ 1 year ఒక 20 మంది అంతే ఎక్కువ మంది కాదు 20 మంది ఆ 20 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఇంకో 200-300 చదువు లేని వాళ్ళు బట్ ఎలా ఉంటుందంటే పెద్ద గ్లాస్ మేడ అద్దాల మేడ ఉన్నప్పుడు ఒక చిన్న రాయి వేసినా అది పగిలిపోద్ది కదా సో అలాగా బట్ పీపుల్ ఆర్ అమేజింగ్ Dharavi is amazing. How kind, everybody is smiling and waving, you know. There's so I much loved of it. happiness. Alright, let's go. I want chilled Coke and then we leave, okay? Because I have another appointment. sir. I have to go at 7 and then I have a train at You're 11:30. running very late. Yeah, let's It's go. already 6:30. It's okay, it's okay. అది గైస్ ధరవి నచ్చిందా రెండోసారి బాగుందా స్లమ్స్ చూపించా ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ వస్తున్నా ఎవడన్నా పీకుతాడంటే వచ్చి నన్ను పీకండి ఓకే అవి కూడా లైవ్ వీడియోలు చేస్తాను నాకేం పర్లేదు నేను సెక్యూరిటీ గార్డులు బ్లాక్ క్యాట్ కమాండోస్ పెట్టుకొని మామూలుగా నడుస్తా హైదరాబాద్ అంతా ఎవడేం పీకుతాడు పీక్కోండి చూసావా ధరవి చాలా దట్ హోమ్ టూర్ వాజ్ సో సాటిస్ఫైయింగ్ తస్నీమ్ ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ సో జై భారత్ జై హింద్ గాడ్ బ్లెస్ యుఎస్ఏ చెప్తుంది కదా ధారావి బయటకు వస్తే ఇదిగోండి ఇక్కడే షాపింగ్ అని చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఐ లవ్ ఇండియా మా 20 లక్షలు పెట్టుకొని దూలకు వస్తున్నాం నాన్న లేరు అమ్మ లేరు ఎవరు లేరు స్వాతి లేదు మా మామగారు వాళ్ళకి అప్పుడప్పుడు చూసి వచ్చి వాళ్ళు వస్తారు ఎందుకు వస్తాం ఇండియా ఎందుకంటే మాకు ఇండియా అంటే అబ్సల్యూట్ ప్రేమ కాబట్టి అది ఎవడో అర్థం చేసుకోండి అందమైన భారత్లో ఎన్నో పర్స్పెక్టివ్స్ ఎన్నో రకాలు చూపించా మీకు అత్యద్భుతమైన కాశ్మీర్ చూపించా ఇది చూడండి ఎలా ఉంటాయో కండిషన్స్ ధారావి చూపించా ఇలా మూలలో ప్రపంచం మొత్తం చూపిస్తుంది హల్వా मीठा पानी का हाँ खारा पानी का हलवा अलग आता है ये मीठा पानी का सब చేపలు తిన్నా ఉంది కానీ టైం లేదు